వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే నువ్వుల పొడి అండి. మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు అందరూ మనకి పప్పు నూనె అలాంటివి, వేరుశనగ నూనె అలా వాడేవాళ్ళు కనుక మన స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండేవో. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి స్కిన్ ఎఫెక్ట్స్, చర్మం వ్యాధులు, ఏవో ఒకటి అనేక రకాల వ్యాధులు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మనలో పోషక విలువలు లేవు కనుక. అదే ఈ నువ్వు పప్పు పొడి పట్టుకొని రోజుకొక స్పూను అన్నంలో వేసుకొని తిన్నారనుకోండి, మన స్కిన్కి సంబంధించి కానీ, మన ఎముకలకు సంబంధించి కానీ, మన ఆరోగ్యానికి సంబంధించింది కానీ అన్ని ట్రబుల్స్ పోతాయండి. ఎందుకంటే నువ్వు పప్పులో అంత విశిష్టమైన గుణం ఉన్నది కనుక నేను ఈరోజు ఇది ఎలా తయారు చేసుకోవాలో, ఎలా మనం తినాలో మీకు ఒకసారి చేసి చూపిస్తాను. మీరు కూడా చూడండి. ముందుగా నేను ఈ నువ్వు పప్పుని ఒక చిన్న గ్లాస్ నువ్వు పప్పు బాండీలో పోసి దోరగా వేయించుకొని అందులో 10 ఎండుమిర్చి ముక్కలు యాడ్ చేశానండి. ఇవే కారం. ఇక ఇందులో ఎండుమిర్చి, నువ్వు పప్పు ఈ రెండు మనం ఇలా దోరగా వేయించుకోవాలి, అంతే. దీన్ని ఇప్పుడు నేను రోట్లో వేసి పొడి చేసి మీకు చూపిస్తాను. రండి చూద్దాం. ఇదిగోండి, నేను ముందుగా ఒక రోల్ని శుభ్రంగా తుడుచుకొని రోట్లో ఇగో ఈ బండ కూడా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని 2 ఆరపెట్టుకొని ఉంచుకున్నాను. ఎందుకంటే ఇది పొడి చేసుకోవాలి కదండి, అసలు తడి ఉండకూడదు కనుక ఇది మనకి ఇలా కొట్టి మనం గాజు సీసాలో భద్రపరుచుకుంటే కనీసం 1 రోజులైనా మనం ఈ పొడిని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ తింటూ వాడుకోవచ్చు. అప్పుడు మనకు శుభ్రంగా ఉంటుందన్నమాట. అందుకని మనం ముందు శుభ్రంగా ఈ రోలుని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ చేసుకున్న రోట్లో ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్నాను కదండి, ఇవి వేసి కొంచెం దంచుకోవాలి. ఇదిగో ఇలా చిన్నగా దంచుకుంటూ నువ్వుల పొడి కొట్టుకోవాలి మనం. ఇది అడిగితే చక్కగా మనం చేసుకోగల ఓపిక ఉంటే రోట్లో చేసుకున్నవే ఎంతో రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మిక్సీ జార్లు, మిక్సీలు 5 నిమిషాల్లో మనం చేసుకునే పనిలోకి వచ్చేసాం. కానీ ఇదివరకు మన అమ్మలు వాళ్ళు కూడా ఇలా పాపం ఎంతో కష్టపడి మనకి ఇలా ఎంతో రుచికరమైన నువ్వుల పొడి అని అవన్నీ చేసి పెట్టేవాళ్ళు. కనుకనే మనం అంత హెల్తీగా ఉన్నాం ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు వచ్చే జనరేషన్ చూడండి, ఏ పని చెప్పినా చేయలేకపోతున్నారు. అమ్మో నాకు ఓపిక లేదు అంటున్నారు. మనం చేసే అంత పని కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకని? ఈ విటమిన్స్ లోపం వల్లే. కనుక విటమిన్స్ ఉండే పదార్థాలు తింటూ ఉంటే ఎవరైనా హెల్తీగా ఉంటారండి. ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఎంతో రుచికరమైన నువ్వుల పొడి ఇలా రోట్లో ఇలా దంచుకొని మనం చక్కగా రోజుకు 1 టేబుల్ స్పూన్ అన్నంలో వేసి తింటే ఆ టేస్టే వేరండి. రండి ఇప్పుడు ఇది నలిగిందా లేదా చూద్దాం. చక్కగా నలిగిపోయిందండి నువ్వుల పొడి. ఇలా దంచుకుంటే చాలు. ఇంకా ఇంతకంటే మెత్తగా దంచుకున్నా నువ్వులన్నీ నలిగిపోయి మనకు పంటి కింద అలా తగులుతూ ఉంటుంటేనే రుచిగా ఉంటుంది. కనుక మీరు కూడా ఇలా ఈ హెల్తీ ఫుడ్ నువ్వుల పొడిని రెడీ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, గారెల్లోకి, దిబ్బ రొట్టెలోకి అలాంటి వాటిల్లో దేంట్లో అయినా తినచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? సింపుల్ అండి, సింపుల్ అండ్ టేస్టీ నువ్వుల పొడి. చక్కగా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. కూరలు ఏమీ లేనప్పుడు మనం ఇలా కొంచెం ఈ పొడి చేసుకొని చక్కగా తినేస్తే వేడి అన్నంలో ఇది వేసుకొని కొద్దిగా ఆయిల్, వేరుశనగ నూనె అంటారు కదండి, అది వేసుకొని తింటే ఎంతో రుచికరమైన నువ్వుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా కామెంట్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.